బొలిశెట్టి గారు, మీ రియాక్షన్ చూసే ముందు ఒక్కసారి సజ్జల రామకృష్ణారెడ్డి దీని మీద ఏమన్నారు ఒకసారి విందాం, తర్వాత బొలిశెట్టి రియాక్షన్. చిరంజీవి గారు ఆయన వ్యక్తిగా, ఇప్పుడు ఆయన వ్యక్తి మాత్రమే, మంచి సినిమా స్టారు, మధ్యలో రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు కాదని ఆయన డిక్లేర్ చేశారు. పెద్ద మనిషి, రాష్ట్రంలో అందరూ గౌరవించేవాడు అనుకుంటే ఆయన అభిప్రాయం మేరకు ఈసారి కూటమి రావాలని ఉంది. కూటమి అనగానే ఏమేమి వస్తాయి? ఇవన్నీ 1, 2, 3, 4 వస్తాయి. పోనీ ఆయన ఎవరిని కూర్చోబెట్టుకొని చెప్పారా పక్కనంటే, ఎత్తిపోయి దివాలా తీసి ఇదైపోయి బ్యాంకులు మోసం చేసిన వ్యక్తి ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఇలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర చేసినప్పుడు ఏమనాలో ఆయనే చెప్పనండి, పవన్ కళ్యాణ్ గారిని. బొలిశెట్టి గారు కమాన్, మీ రియాక్షన్ ఏంటి? సార్, ఎవరండి సజ్జల? ఆయన ఐ థింక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కర్త కర్మ క్రియ ఆయన అనుకుంటా, జగన్మోహన్ రెడ్డి తర్వాత. అంటే అది కాదు, ఆ కర్తకి జీతాలు ఎవడిస్తున్నాడండి? ప్రభుత్వం డబ్బులు తీసుకుని ఏంటంటే మాట్లాడేది ఆయనకి సంబంధం ఏంటండి ఈ విషయంలో? పార్టీ విషయంలో ప్రభుత్వం డబ్బులు తీసుకొని, మేము కట్టిన ట్యాక్స్ డబ్బులు తీసుకొని ఆయన జగన్మోహన్ రెడ్డికి ఊడికం చేసేటట్టు చెప్పడం కరెక్ట్ కాదు కదా. కాబట్టి సజ్జల అంటే మామూలుగా సజ్జలు అంటే కాల్షియం ఉంటుంది, ఒంటికి మంచిది, మనం తింటాం కదా సజ్జలు, అవి ఒంటికి మంచిది. కానీ ఈ సజ్జలు రాజకీయానికి మంచిది కాదండి, చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఆయన ఇదివరకు ఒక టీవీ దీంట్లో ఉండేవాడు, ఏదో సాక్షి ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ జీతాలు ఇచ్చి పెట్టుకుని వీళ్ళు పెట్టుకొని ఇప్పుడు ప్రచారంకి వాడుకుంటున్నారు. అది ఆల్రెడీ కోర్టులు కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా దానికి అడ్డు పెట్టింది, ఎందుకు ఇది కరెక్ట్ కాదని.